మన నెల్లూరు కుండ రుచులకి రండి. మన నెల్లూరు కుండ రుచులకి రండి. ఫుడ్ టేస్ట్ చేయండి. ఫుడ్ టేస్ట్ చేయండి. నచ్చిందా? నచ్చిందా? చెప్పండి, చెప్పకపోండి. చెప్పండి, చెప్పకపోండి. నచ్చలేదా? నచ్చలేదా? మొహం మీదే చెప్పండి. మొహం మీదే చెప్పండి. బాలేదని. బాగలేదని. సూపర్. నెల్లూరు కుండ రుచులు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. నిజంగా కుండలో వండిన బిర్యానీలు తినక ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అందరం. వావ్, స్మూత్ గా ఉంది. ఏంటిది? ప్రాన్స్ ఫ్రై. ఫ్రాన్స్ నుంచి వచ్చిందా? సో నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి. అన్ని నెల్లూరే. రాగి సంగటి నాటుకోడి కాంబినేషనే హైలైట్ కదా. ఇది కూడా కుండలో వండుతారు కదా. ఇది కూడా కుండ నాటుకోడి. అందుకని అంత టేస్ట్ వచ్చింది. మా క్లౌడ్ కిచెన్ ఉన్నప్పుడు రాగి సంగటి చేపల పులుసు ఆర్డర్ చేసుకొని తిన్నారు. చిన్న రీల్ పెట్టారు మీరు. అవును, నెల్లూరు కుండ చేప అండి. వావ్. సో ఇప్పుడు ఆ నెల్లూరు కుండ చేప కుండ రుచులుగా నేమ్ మార్చి. అవును సార్. ఓకే, చేప కూడా ఇక్కడే ఉంచేసారు దీంతో పాటు. అంతే. మీరు నెల్లూరు కుండ చేప సింగిల్ గా పెట్టినప్పుడు కన్నా కూడా నెల్లూరు కుండ రుచుల్లో కలిపి పెట్టినప్పుడే ఇంకా బాగుందా? నెల్లూరు కుండ రుచులు నేను ఆల్రెడీ వీడియోస్ చూసాను. చేపల పులుసు మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎక్సలెంట్ ఉందండి. హోమ్ ఫీల్ వచ్చింది అండ్ నీట్ గా టేస్టీ ఉంది. రాగి సంగటి అయితే టేస్ట్ చాలా బాగుంది. ఆల్ పీపుల్ సిట్ టుగెదర్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్ ఆల్సో. రాగి సంగటి చాలా బాగుంది. చేపల కర్రీ అయితే సూపర్ ఉంది. చూసిన తర్వాత ప్రతి ఒక్కరు టేస్ట్ బాగుందని చెప్తున్నారు కాబట్టి నేను కూడా అందుకే విజిట్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఏంటి ఫేమస్ మన దగ్గర? అన్ని ఫేమస్. ప్రాన్స్, నాటుకోడి కర్రీ, రాగి సంగటి, కొత్తిమీర చికెన్ అవి కూడా వస్తున్నాయి. స్టార్టర్స్ కూడా. ఓకే, ఏంటిది? ప్రాన్స్ ఫ్రై. ఫ్రాన్స్ నుంచి వచ్చిందా? సో నెల్లూరు నుంచి వచ్చింది. నెల్లూరు నుంచి. అన్ని నెల్లూరే. ఓ పేరే నెల్లూరు కుండ రుచులు అనుకున్నాను. అన్ని నెల్లూరు నుంచి వచ్చాయా? ప్రాన్స్ ఫిష్ మాత్రం నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి. ఓ సూపర్. ఫస్ట్ నుంచి అక్కడ నుంచి వస్తాం. ఓకే, సో చూస్తుంటేనే నోరూరు పోతుంది అనమాట. అలా ఉన్నాయి. కానీ రైట్ ప్లేస్లో సెలెక్ట్ చేసుకున్నారు థ్యాంక్ యూ కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఇటు నుంచి ఎస్ఆర్ నగర్ సెక్షన్స్ నుంచి అండ్ ఇటు రెహమత్ నగర్, మధురా నగర్, మోతీ నగర్, రాజీవ్ నగర్ అండ్ కళ్యాణ్ నగర్, ఇటు యూసుఫ్ కూడా, ఈ అన్ని ప్లేసెస్లో ఎక్కడా కూడా ఇంత సిట్టింగ్ ఉండి లావియష్గా హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని లంచ్ చేయడానికి కానీ డిన్నర్ చేయడానికి కానీ ఇలాంటి ప్లేస్ ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ సైడ్ నేను షూట్లకు వస్తుంటాను అప్పుడప్పుడు. కరెక్ట్గా 1-2 ఆ టైంలో షూట్ నుంచి ఛానల్కి వెళ్దామంటేనేమో దూరం. అంటే నాట్ ఓన్లీ నా ఒక్కడి ఇష్యూ గురించే కాదు, మిగతా ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళు కానీ ఒక్కటి కూడా ఇలాంటి ఒక మంచి హోటల్ లేదు. అన్నీ రోడ్డు మీద నిలబడి తినాలి, లేకపోతే చిన్న చిన్న కాకా హోటల్లో. బట్ మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. సక్సెస్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సార్. మీరు చెప్తున్నారు కదా, అయిపోయినట్టే, సగం అయిపోయినట్టే. చేపల పులుసు, రాగి సంగటి. స్పైసీ చాలా తక్కువ ఉంది, టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. స్పైసీ కూడా మనం ఎట్లా అంటే వాళ్ళు స్పైసీ కావాలంటే స్పైసీ చేసి ఇస్తాం, లేదు మీడియం స్పైసీ అంటే మీడియం స్పైసీ. కానీ నేను మీ దగ్గర బాగా ఫేమస్ కుండ బిర్యానీ ఉంది, తెస్తున్నాం. అది కూడా అంది వేలో ఉంది. యాక్చువల్గా మనకి ఈ మధ్య కుక్కర్లో బిర్యానీ చేస్తారు. అవును సార్, మంది కుండ బిర్యానీ. కానీ కుక్కర్లో ఏ ఫుడ్ కూడా తినకూడదు అని చెప్తుంటారు అందరూ. కుక్కర్లో ఎక్కువ ఆ విజిల్స్ వచ్చిన రైస్ కానీ కర్రీ కానీ పెద్దగా తినకూడదని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అన్ని హోటల్స్లో ఆల్మోస్ట్ కుక్కర్ బిర్యానీ. అవును. అంటే మనం ఏంటంటే కుండలోనే చేపల పులుసు ఇస్తున్నాం కాబట్టి కుండలోనే బిర్యానీ ఇద్దాం. మన ఆంధ్ర స్టైల్ బిర్యానీ, హైదరాబాద్ స్టైల్ బిర్యానీ దాంట్లోనే కుకింగ్ చేస్తాం. దాంట్లోనే కుక్ చేస్తాం. కుండలోనే కుకింగ్. 25 minutes పడుతుంది. మనకు హాఫ్ అన్ అవర్ ముందు ఆర్డర్ చెప్తే మనం అది ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాం. సో ఈ జొమాటో, స్విగ్గీలో కూడా దాంట్లో పెట్టలేదు సార్. మనం ప్రెసెంట్ అయితే మనం ఆన్లైన్ టేక్ అవేకి ఇస్తున్నాం, ఆన్లైన్కి ఇవ్వలేదు. ఓకే, ఓన్లీ మన దగ్గర డైనింగ్ వాళ్ళకి కాల్స్ చేసి వాళ్ళు బుక్ చేసుకుంటారు. హాఫ్ అన్ అవర్ ముందు వాళ్ళు ర్యాపిడో బుక్ చేసుకుంటారు, వాళ్ళకి మనం పంపిస్తున్నాం. కానీ ఇప్పుడు చాలా మంది సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు కుండ బిర్యానీ తినాలని చాలా మంది నన్ను అడిగారు అనుకోండి, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి సార్ అని చెప్తాను.
ఆన్లైన్లో ఏంటంటే మనకి టైం టేకింగ్ ఎక్కువ, వాళ్ళంత టైం ఇవ్వరు మనకి ఆన్లైన్లో. అంటే ఇప్పుడు వాళ్ళకి జస్ట్ ఒక 10 to 15 minutes టైం పీరియడ్ ఉంటుంది. ఓకే మనకి ఇది ప్రిపేర్ చేయడానికి 25 to half an hour పడుతుంది, 25 minutes to half an hour పడుతుంది. ఓకే మనం అందుకని ఆన్లైన్కి ఇంకా పెట్టలేదు. మేబీ రాను రోజుల్లో పెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడే వండింది, పట్టుకుంటూ కాలుతుంది. వావ్, నిజంగా కుండలో వండిన బిర్యానీలు తినక ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. అందరం ఈ కుక్కర్లలో బిర్యానీ చేస్తున్నారు ఇప్పుడు అన్ని హోటల్స్లో. అవి తినొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. మంచిగా కుండలో అంటే ఏంటి, జస్ట్ మనం బిర్యానీ వేసేసి చికెన్ వేసేసి అన్నీ మనం మసాలాస్ అన్నీ ప్రిపేర్ చేసుకొని కుండలో వేసి రైస్ చికెన్ అన్నీ దీంట్లోనే బాయిల్ అరిటాకు అరిటాకు పెట్టేస్తాం, పైన స్టీమ్ పెట్టేస్తాం. ఓకే 15 నిమిషాల ముందు మనం అరిటాకుని ప్లేస్ చేస్తాం దీనిపైన. చూడ ఆ ఫ్లేవర్ చూస్తుంటే పైన ఆయిల్ తక్కువ వేస్తారు అనుకుంటా. ఆయిల్ కొంచెం గీ వేస్తారు. గీతో చేస్తాము. తీసుకోండి ఎంత సాఫ్ట్ అయిపోతుంది. వావ్, స్మూత్గా ఉంది. రైస్ ఎలా ఉంది? రైస్ చాలా బాగుంది. ఈ పీసులు కూడా బాగా స్మూత్ ఉన్నాయి. మనం వైజాగ్ వెళ్ళినప్పుడు బొంగు చికెన్, బొంగు బిర్యానీ అంటారు, అదే బొంగుల్లో పెట్టేసి అది మన వెదురు బొంగులో సేమ్ సేమ్ అదే టేస్ట్ వచ్చింది. ఇది కూడా కొత్తిమీర చికెన్, చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ స్పైసీ తక్కువ ఉంది, మీడియం స్పైస్, ఆయిల్ తక్కువ ఉంది. అందరూ తినేటట్టు సార్, పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ తినొచ్చు. సో డైలీ ఎన్ని కుండలు అమ్ముతారు ఇలా? మనం ఆర్డర్ని బట్టి. ఇప్పుడు 2 days అయింది స్టార్ట్ చేసి. ఇది చాలా వస్తున్నాయి ఆర్డర్స్. సండే అయితే దగ్గర ఒక 60 కుండలు పోయినాయి, 60 కుండలు పోయినాయి. సో ఇప్పుడు ఈ కుండలో మాకు వడ్డించిన తర్వాత మళ్ళీ ఈ కుండలోనే ఉండొచ్చు. ఆ కుండ వండం, ఇంకా ఇది వేరే కుండ, ఆ కుండ తీసేస్తాం. ఇంకా మళ్ళీ దాంట్లో అది కింద అంటుకుంటుంది సార్ కింద, ఇంకా మళ్ళీ అది పనికిరాదు. అది ఫ్లేవర్ మారిపోద్ది, కుండ ఫ్లేవర్ రాదు. ఒక్కసారి వండిన కుండే ఇది. ఇప్పుడు మసి వచ్చేస్తుంది ఇక్కడంతా. ఓ, ఇది మళ్ళీ పెట్టలేము ఈ కుండని, కొత్త కుండ ఇంకా పనికిరాదు. ఎంత ఒక కుండ? ఇది 60 rupees పడుతుంది సార్, 60 రూపాయలు కుండే. కానీ ఇప్పుడు మనకు బయట కుక్కర్ బిర్యానీ అని 500-600 ఛార్జ్ చేస్తున్నారు కదా. ఛార్జ్ చేస్తున్నారు, ప్లస్ దాంట్లో రిపీటెడ్ గా వండుతారు. మనకి అట్లా కాదు, ఒకసారి కుండలో వండామంటే అది మళ్ళీ పనికిరాదు, కింద అడుగు మారుతుంది అనమాట. దాన్ని మళ్ళీ పెట్టామంటే స్మెల్ ఇది మారిపోద్ది. ఎంత టేస్ట్, ఒకటి కాస్ట్ ఎంత ఉంటుంది ఇది కుండ సార్? మనం ఇచ్చేదా ఇప్పుడు ఆఫర్ లో 399కి ఇస్తున్నాం. అంతే, 2 persons ఫుల్ తినొచ్చు. ఇద్దరు తినొచ్చు మంచిగా, ఇద్దరు తినొచ్చు. అండ్ పీసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. 8 pieces వస్తాయి సార్, పెద్ద పీసెస్. పెద్ద పీసెస్ 8 వస్తాయి. ఓ, అన్నదమ్ములు కొట్టుకోకుండా 4 వస్తాయి. సో నిజంగా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఫస్ట్ కుండలో ఇప్పుడు వండే వాళ్ళే లేరు. అది కుండలో, అన్ని కుండలోనే వండుతున్నాం మేము. ఫిష్ కుండలోనే వస్తుంది, ఇది కూడా బిర్యానీ కూడా కుండలోనే వస్తుంది. కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఇలా కుండల్లో వండటం. లేట్ సార్, చాలా లేట్ ప్రాసెస్. అంత టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఎవరికైనా కానీ కుండ బిర్యానీ వండుకోవాలనిపిస్తే వండుకోవడానికి టైం లేదు కాబట్టి, అంటే దాంట్లో తినాలనిపిస్తే ఎస్పెషల్లీ కుండ బిర్యానీని ఒక 2 personsకి సఫిషియెంట్గా సరిపోతుంది అనమాట. సో నెల్లూరు కుండ రుచులు. సో మన మోతీ నగర్ అయినా, రాజీవ్ నగర్ అయినా, ఎర్రగడ్డ అయినా, అండ్ కళ్యాణ్ నగర్, యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్ వరకు వెరీ నియర్, హార్డ్లీ 2 to 3 kilometers. మీకు టేక్ అవే కూడా ఉంది. అండ్ మీరు ఒక 1/2 hour బిఫోర్ ఫోన్ చేసి బిర్యానీ ఆర్డర్ ఇచ్చేస్తే కూడా మీకు రెడీగా పంపించేస్తారు ఇంటికి, మీ ఇంటికి. సో నెల్లూరు కుండ రుచులు కుండ బిర్యానీ అయితే నా బుద్ధు అంత బాగుంది టేస్ట్. డెఫినెట్గా ఎవ్రీ సండే మా ఇంటికి ఒక్క కుండ ఖచ్చితంగా. సో నేనైతే మీ కరెక్ట్గా మీ ఫ్యామిలీకి సరిపోద్ది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను ఫుడ్ని. నాకైతే బాగా టేస్ట్ బాగా నచ్చింది. కానీ ఒకటండి, కుండలో బిర్యానీ ఇన్స్టెంట్గా తింటేనే బాగుంటుంది. అవును, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు. లేకపోతే కుండ వాటర్ని లాగేసి డ్రై అయిపోద్ది. ఇప్పుడు మేము వండేసి పక్కన పెట్టేసాము, ఒక 10 orders వచ్చాయని. లేదు, వాళ్ళు లేట్గా వచ్చారు, వేస్ట్. ఎందుకంటే రైస్ డ్రై అయిపోద్ది. పీసెస్ కన్నా కూడా రైస్ చాలా బాగుంది, అంత స్మూత్గా ఉంది. సూపర్. అండ్ ఇంకొకటి రాగి సంగటి, నాటుకోడి కాంబినేషన్ హైలైట్ కదా. ఇది సరిగా పెట్టే హోటల్స్ లేవు. అదే మన సౌత్ ఇండియన్ ఫుడ్. అందులోనూ మనం హోమ్ మేడ్ మసాలాస్ వాడతాం, ప్యాకెట్ మసాలాస్ ఏం వాడాం. ఇంక్లూడింగ్ చిల్లీ పౌడర్ కూడా మనం మిక్సీకి వేసుకుంది కదా, మనం మిషన్కి వేసింది. అవునవునవునవును. కోళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? నాటు కోడ్స్ ఫామ్ నుంచి తెప్పిస్తున్నాం. ఇది కొంచెం కాస్ట్లీ కూడా. మీరు పీస్ కూడా చూడండి, మనకి ఇక్కడ వచ్చేలాగా ఉండదు. ఓకే, చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు వస్తాయి మనకి అన్ని. నాటుకోడిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ గ్రేవీ బాగుంటుంది. వావ్,
మసాలా అయితే బాగుంది. హోమ్ మేడ్ మసాలా వల్ల యూజ్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు, తిన్నా కూడా లైట్ ఫీల్ ఉంటుంది. మన దగ్గర మాత్రం హోటల్కి 2 డేస్కి ఒకసారి మసాలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాం. ఎక్కువ రోజులు కూడా చేయం, మళ్ళీ ఫ్లేవర్ పోతుంది. జస్ట్ 2 డేసే, ఈ రోజు రేపటి వరకు. యాక్చువల్గా నాటుకోడి అండ్ ఈ రాగి సంగటి కాంబినేషన్ తినేటప్పుడు ఆ ముక్క స్మూత్గా లేకపోయినా, అదే లేకపోతే గ్రేవీ టేస్ట్ బాగాలేకపోయినా తినలేం. ఇది బాగుంటుంది. మీరు ముక్క కూడా చూడండి ఒక్కసారి, అవును, సాఫ్ట్ ఉంది ముక్క కూడా చూడండి మీరు. ఇంకొకటి ఏంటంటే చికెన్ కూడా స్మెల్ లేదు. ఎక్కడ మీకు నీసు వాసన అనేది మీరు ఇన్ని నీసు, items యా. ఎక్కడ ఉండదు. మీరు తిని చూడండి. నెయ్యి ఇంకా బాగుంది. ఇంకా ఈ సంగటి నాటుకోడి పులుసు కానీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ రాగి సంగటి తింటే కూడా హెల్త్కి మంచిది. మనకి రోజు కస్టమర్స్ ఉన్నారు సార్. సంగటికి ఫ్యాన్ బేస్ ఉంది ఎక్కువ. రాగి సంగటి, చేపల పులుసు, రాగి సంగటి, నాటుకోడి కర్రీ. ఓకే, ఇది ఎంత ఉంటుంది కాస్ట్? ఒక మనిషికి సఫిషియెంట్గా ఒక రాగి ముద్ద 50 రూపీస్కి వస్తుంది. 50 రూపాయలు? 50 రూపాయలు. బయట ఎక్కడ ఈ కాస్ట్ లేదు సంగటికి. అంటే చాలా స్మూత్ కూడా. నేను చూశాను బయట కూడా 120, 90 రూపీస్ దాకా నేను చూశాను. 50 రూపీస్కి ఎక్కడ రాగి సంగటి ఒక మనిషికి సఫిషియెంట్గా లేదు. ఓకే, మేము అందుకని ఒక మనిషికి 150 లోపల వాళ్ళ మీల్ అయిపోవాలి. ఒక సింగిల్ 100 అండ్ అట్లా ఎంతో పడుతుంది సంథింగ్. కర్రీ ఫిష్ పులుసు అనుకోండి 100 రూపీస్ పీస్ పడుతుంది. రాగి సంగటి 50 రూపాయలు పడుతుంది. 150 రూపాయలు హ్యాపీగా తినేసి ఒక మనిషికి ఫుల్ అయిపోతుంది. గుడ్ గుడ్. కానీ ఈ బౌల్ ఎంత నాటుకోడి? ఇది కొంచెం కాస్ట్ సార్, మనకి ఫార్మ్స్ నుంచి తెప్పిస్తాం కాబట్టి. ఈ కుండ మొత్తం 450 పడుతుంది ఒక కుండ. దీంట్లో 30 రూపీస్ 4 మెంబర్స్ ఈజీగా. 4 మెంబర్స్ ఈజీగా కూడా చాలా పెద్ద కుండ, పెద్ద కుండ. గ్రేవీ పీసెస్ కూడా దగ్గర 12 to 13 పీసెస్ వస్తాయి. చిన్న పీసెస్ అన్ని కలిపి కూడా చాలా ఎక్కువ పీసెస్ కూడా బాగుంది. అసలు గ్రేవీ ఎక్సలెంట్ ఉందండి. మసాలా అంతా మన హోమ్ మేడ్ మసాలాస్ కాబట్టి గ్రేవీ అయితే చాలా బాగా నచ్చింది. హ్యాపీగా మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్స్ కానీ, గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ కానీ, ఖచ్చితంగా వెడ్డింగ్ యానివర్సరీ, ఎవరైనా కూడా బర్త్డేస్ కానీ, లో బడ్జెట్లో చేసుకోవాలనుకునే వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా, అమ్మో బయటికి వెళ్ళిపోతే వేలకు వేలు బిల్ అవుతుందేమో హోటల్స్కి వెళ్తే అని భయపడే వాళ్ళు హ్యాపీగా నెల్లూరు కొండ రుచులకు వచ్చి మీ ఫ్యామిలీతో మినిమం ఒక 40-50 సీటింగ్ కెపాసిటీ ఉంది. మనిషికి 100 నుంచి 150 రూపాయలకి మంచి మీల్ వచ్చేస్తుంది ఇక్కడ. సో మీరు హార్డ్లీ ఒక 50 మంది వచ్చినా కానీ 5,000, 50 మంది లిమిటెడ్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా కానీ, ఒక 10 మంది వచ్చినా కానీ మీకు 1000 రూపాయల కన్నా ఎక్కువ బిల్ కాదు సార్. ఇది స్టార్టర్ కొత్తిమీర చికెన్ ఫ్రై, మన సౌత్ ఇండియన్ స్టార్టర్ అనమాట. ఈ చిల్లీ చికెన్ అట్లా కాకుండా మన స్టైల్ కొత్తిమీరతో పేస్ట్ చేసి చేస్తారు. మీరు ట్రై చేయండి. వావ్, సూపర్. మీరు చిల్లీ చికెన్స్, చికెన్ 65 తినుంటారు కదా, ఇది సౌత్ ఇండియన్ స్టైల్. అన్ని స్మూత్గా ఉన్నాయి అసలు. అంటే ఏ రోజుకి ఆ రోజే వస్తుంది సార్ మనకి చికెన్. ఒకవేళ ఆఫ్టర్నూన్కి అయిపోతే ఈవినింగ్ ఆర్డర్ పెడతాం, కానీ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి చేసే కాన్సెప్టే మాది కాదు. కడుపు నిండిపోయింది. అన్నీ ఒక్కొక్క ముద్ద టేస్ట్ చేసి. ఫ్రై పీస్ పులావ్ వచ్చింది. ఇది పులావ్ రైస్ విత్ చికెన్ ఫ్రై పీస్. ఎందుకు మమ్మల్ని ఈరోజు ఇలా? మీరు అన్నీ కొంచెం మీరు తినరు కాబట్టి ఈరోజు 2 రోజులు డైటింగ్ చేయండి సార్ తినేసిన తర్వాత. కర్రీ ఎంత బాగుందో. ఓ, ఫ్రై పీస్ పులావ్ సార్. ఆ కర్రీ చూస్తేనే టెంప్ట్ అయిపోతున్నాం. అందరూ కర్రీ లోపల పెడతారు, మీరు కర్రీ పైన పెట్టారు. ఫ్రై పీస్ పులావ్ పైన సార్, ఫ్రై పీస్ పైన వస్తుంది. ఓకే, పులావ్కి మీరు కూడా ఆ చికెన్ కూడా టేస్ట్ చేయండి, దాంతో కూడా ఫ్రై ఎలా ఉంటుందో టేస్ట్ చేయండి. నేను చెప్పాను కదా, నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది గ్రేవీస్ మసాలాస్ వల్ల, హోమ్ మేడ్ మసాలాస్ వల్ల మీకు ఆ గ్రేవీస్ బాగా నచ్చుతున్నాయి. గ్రేవీ వల్ల మొత్తం టేస్ట్ వచ్చేసింది. మనం అనుకుంటాం కానీ గ్రేవీ చాలా ఇంపార్టెంట్. అది ఎనీ కర్రీ అల్టిమేట్. బయట కొంచెం దగ్గర ఇస్తారు సార్, వాటరీగా తినలేము అది అసలు. వాడు బిర్యానీ పెడతాడు, ఆ కర్రీ వడ్డించేటప్పుడు ఆ వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, నీళ్ళుగా వచ్చేస్తుంది. తినాలంటేనే అది అసలు వాడు ఒక పక్కన పుల్కా పెడతాడు కదా, ఆ పుల్కా మొత్తం తడిచిపోయాడు. వాటర్ వచ్చేస్తుంది, మసాలా ఒక సైడ్ వచ్చేస్తుంది, వాటర్ అంతా ఒక సైడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మేము నాటుకోడి వేసాము చూడండి, అది అక్కడే ఉంది. అదే చెప్తున్నా, బాగుంది. అవును, నా కడుపు నిండిపోయిందండి, ఇంక వెళ్తున్నాను. లేదు సార్, ఇంతకు ముందు మీరు మా క్లౌడ్ కిచెన్ ఉన్నప్పుడు రాగి సంగటి చేపల పులుసు ఆర్డర్ చేసుకొని తిన్నారు. చిన్న రీల్ పెట్టారు మీరు. అవును, మీరు ఆ రీల్ పెట్టిన తర్వాత కస్టమర్ నెల్లూరు కుండ చేప అని మధురానగర్లో క్లౌడ్ కిచెన్ పెట్టాం. అది చాలా రీచ్ అయింది అసలు. మీ రీల్ తర్వాతనే సార్, ఇంకెవరు చేసినా మాకు అంత రీచ్ రాలేదు. యాక్చువల్గా ఆ చేప బాగుంది.
సో ఇప్పుడు ఆ నెల్లూరు కుండ చేప కుండ రుచులుగా నేమ్ మార్చి అవును సార్, అంటే చేప కూడా ఇక్కడే ఉంచేసారు దీంతో పాటు. అంతే. ఓ, కుండ వీటితో చేప అనగానే ఏమవుతుందంటే ఓన్లీ ఫిష్ అనుకుంటున్నారు కస్టమర్స్. లేదు, మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా, మరి కుండ చేప ఎందుకు, కుండ రుచులు అని పెడదామని చెప్పి పేరు మీకు మార్చారు ఒకటి చెప్పనా, సార్. ఇప్పుడు చేప ఎలా ఉందో ఏంటో చెప్పలేను కానీ సార్ చేప కన్నా ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి టేస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ మీరు నెల్లూరు కుండ చేప బాగా ఫేమస్ అయింది అప్పుడు. అవును సార్. అరిటాకులు కూడా సార్, ఇక్కడ హైదరాబాద్లో అరిటాకు ఈ చాకు 5 రూపీస్ పడుతుంది సార్. సో మీరు ఎవ్రీ కస్టమర్కి అరిటాకే? అరిటాకే సార్. ఓ సూపర్ అండి. ప్లేట్లో అరిటాకు పెట్టడం బాగుంది, ఈ కాన్సెప్ట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం టేస్ట్. కానీ అరిటాకులు దొరకట్లేదు, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ. మీరు నెల్లూరు కుండ చేప సింగిల్ గా పెట్టినప్పుడు కన్నా కూడా నెల్లూరు కుండ రుచుల్లో కలిపి పెట్టినప్పుడే ఇంకా బాగుందా అంటే మీరు ఇవన్నీ మసాలాస్ టేస్ట్ చేశారు కదా సార్, ఒక్కసారిగా పులుపు తింటున్నారు కదా, మ్యాంగో వేసారు కదా, చాలా బాగుంటుంది. చాలా బాగుంది నిజంగా. సిగ్నేచర్, మా సిగ్నేచర్ డిష్ సార్ అది, దాంతోనే మాకు పేరు వచ్చింది బాగా. నిజంగా చెప్తున్నా, చెప్పాలని కాదు, చాలా హోటల్స్కి వెళ్ళి ఉంటాను కదా, సార్ హోమ్లో చేసినా కానీ ఎంత టేస్ట్ రాదు, అంత మంచి థ్యాంక్ యూ టేస్ట్. సార్, చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇంట్లో కూడా ఉప్పు కారం ఎక్కువ అవుతుంది, నలుగురు కొనుక్కునేది, ఇది డైలీ 400 మంది తినే ఫుడ్ కూడా మీరు అంటే మీరు సపరేట్ చేసి అమ్ముతున్నారు. అవును సార్. ఒక కుండ బిర్యానీ కావాలంటే సపరేట్, సపరేట్, ఒక నాటుకోడి బిర్యానీ కావాలంటే సపరేట్, ఒక ఈ బిర్యానీ కావాలంటే సపరేట్, అన్నీ సపరేట్గా ఉండటం వల్ల ఏంటంటే మీకు క్వాంటిటీ ఎంత వేయాలి, అది సార్, కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, మసాలా ఎంత వేయాలి అర్థమవుతుంది. మీరు మొత్తం కలిపి ఒక గంగాళంలో వండేసి కారం ఉప్పు మసాలా వేస్తే అన్ని హోటల్స్ లాగే అన్ని హోటల్స్ లాగే సో ఉంటుంది. మీ స్పెషాలిటీ ఏంటంటే కస్టమైజ్డ్ అంతే, రాగానే కస్టమైజ్ చేసి ఇవ్వడం, అన్ని చేసేది కూడా నేనే సార్. ఈ రెసిపీ అంతా నాదే. మీరు ఈ ఏంటంటే మసాలా వంట చేసిన వాళ్ళ లేరు కదండి. నేను చెఫ్ని పెట్టుకున్నాను సార్, నేను చేస్తాను కొన్ని ఐటమ్స్, తనకి చూపిస్తాను అనమాట, ఇలా చేయాలి ఇవి వేయాలి అని చెప్పి. మీకు మంచి కుకింగ్ అంటే ఇష్టమా? చాలా చాలా. మీ వారు అదృష్టవంతులు అయితే. అవును సార్, నేను అంటుంటాను, మరి ఆయన అనుకుంటున్నారో లేదో తెలియదు. ఏం పేరు మీ వారి పేరు? విజయ్ సార్. అదృష్టవంతుడు అయితే. కానీ ఇంట్లో కూడా ఇంత టేస్ట్గా వండుతారా? ఇంట్లో వండితేనే కదా సార్ రెస్టారెంట్ పెట్టించారు. ఓ సూపర్. ఇంట్లో వండకపోతే పెట్టిరు కదా. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్. అవును సార్. మేడం సౌజన్య గారు, నాకైతే ఫుడ్ బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా రేర్గా తింటాం మంచి ఫుడ్ని, బట్ నాకు నచ్చింది. ఇంకో పక్క మనకు కావాలంటే చాలా స్టార్టర్స్ ఉన్నాయి, ఫ్రాన్స్ ఉంది, నాటుకోడి, కొత్తిమీర చికెన్ అండ్ ఫిష్ పులుసు, ఎస్పెషల్లీ ఫిష్ పులుసు ఉంది, చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు. ఈ ఐటమ్ ఆ ఐటమ్ లేదని ఏం లేదు, లోపలికి వచ్చారంటే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ, ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ, మీరు ఎంజాయ్ చేస్తూ ఉండాలి, తినాలి అనుకుంటే నెల్లూరు కుండ రుచులకు వచ్చి పక్కా ఫ్యామిలీ రెస్టారెంట్. సో నియర్ బై అన్ని ఏరియాస్కి దగ్గరే కాబట్టి, సో ఈ ఏరియాలో ఇలా ఇంతకన్నా పెద్ద సిట్టింగ్ ఉన్న హోటల్ లేదు. ఇంత మంచి లావియస్గా, రిచ్గా అండ్ పీస్ఫుల్గా, ట్రాఫిక్ లేదు, డిస్టర్బెన్స్ లేదు. సో ఇలాంటి ఒక హోటల్కి వచ్చి ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే అందుకే వచ్చాను ఈరోజు, నా ఫ్రెండ్ చెప్పారు కాబట్టి నేను వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ సిగ్నేచర్ డైలాగ్ ఏదో ఉందంట, చెప్పండి సార్. ఏం లేదు సార్, మన రెస్టారెంట్కి రండి, మన ఫుడ్ టేస్ట్ చేయండి, నచ్చిందా చెప్పండి, చెప్పకపోండి, నచ్చలేదా మొహం మీద చెప్పండి బాగలేదని. ఓ కానీ నాకు నచ్చిందండి, అయినా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మీరు కూడా నెల్లూరు కుండ రుచులకి రండి. టేస్ట్ బాగుంటేనేమో చెప్పండి, చెప్పకపోండి, కానీ టేస్ట్ బాగోలేకపోతే ముఖానే చెప్పేసి వెళ్ళొచ్చండి బాగాలేదని. ఎస్, నాకైతే బాగుందండి. అయినా థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫుడ్ పెట్టారు. థ్యాంక్ యూ అండి. మన నెల్లూరు కుండ రుచులకి రండి, ఫుడ్ టేస్ట్ చేయండి, నచ్చిందా చెప్పండి, చెప్పకపోండి, నచ్చలేదా మొహం మీదే చెప్పండి బాగలేదని. సూపర్. నెల్లూరు కొండ రుచుల వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇలా కష్టపడి ఎదుగుతున్న ఉమెన్ ఎంటర్ప్రైనర్ని సపోర్ట్ చేయటం చాలా మంచిది అనిపించింది నాకు. వేరే ఉద్దేశం ఏమీ లేదు. అంటే ఒక చిన్న ఫ్యామిలీలో తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టం, కుకింగ్ చాలా బాగా టేస్టీగా చేస్తారు ఆమె. అలాంటిది వాళ్ళ హస్బెండ్ని ఒప్పించి నెల్లూరు కుండ చేప అని ఒకటి పెట్టి, అక్కడ సిగ్నేచర్ డిష్ ఏంటంటే నెల్లూరు కుండ చేప వాళ్ళది. అలా కాదు, నెల్లూరు కుండ రుచులని మళ్ళీ స్టార్ట్ చేసి ఇంత పెద్ద ఎత్తున భారీగా ఈ ఏరియాలో ఎక్కడా కూడా ఇలాంటి హోటల్ లేదు. నిజంగా ఆమె గట్స్కి హ్యాట్సప్ అమ్మ. ఇలాంటి ఏరియాలో
ఇంత పెద్ద లావిష్గా ఒక 50-60 మెంబర్స్ కూర్చొని ఫ్యామిలీతో డైనింగ్ ఆమె ప్లాన్ చేసుకొని అంటే ఆ గట్స్ ఒప్పుకోవచ్చు. నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ సార్. సో మీరు చాలా సక్సెస్ అవుతారు. నెల్లూరు, కొండరోజులు, హైదరాబాద్ మొత్తం బ్రాంచెస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి బ్రాంచ్కి కూడా మీరు వచ్చి చేయాలని డెఫినెట్గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.